For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. కన్సీవ్ అయిన ప్రతి తల్లి కోరుకునేది హెల్దీ బేబీ అండ్ నార్మల్ డెలివరీ. మరి హెల్దీ బేబీ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతారు. మరి డైట్ ఎంత ఇంపార్టెంటో మరి ప్రెగ్నెంట్ ఉమెన్కి యోగా కూడా అంతే ఇంపార్టెంట్. తను 17 years experience in health department. She did 84 normal deliveries with her own hands and she is 8 years experience in pregnancy yoga. She is none other than Vanitha Bhushan. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, చాలా మంది లేడీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది సిజేరియన్, కానీ ప్రతి ఒక్క తల్లి కోరుకునేది మాత్రం నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా కష్టపడతారు. అవును. సో కొన్ని ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని ఛాన్సెస్ ఉండవు. సో ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నాం సిజేరియన్. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి? అసలు నార్మల్ డెలివరీ అవ్వడంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి మేడం? అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు సి సెక్షన్స్ అన్నవి ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఏదైనా తల్లికి కానీ బిడ్డకి కానీ ఏదైనా ఇబ్బంది ఉంది అన్న సిచ్యువేషన్లో కోసం కనిపెట్టారు. కాకపోతే ఇప్పుడున్న అమ్మాయిలు ఏంటి అంటే పెయిన్స్ బేర్ చేయలేకనో ఇంకా కొంతమంది మూర్ఖంగా టైం చూసుకోనో సి సెక్షన్స్ కి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ మనం నార్మల్ డెలివరీ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి నార్మల్ డెలివరీ వల్ల బేబీకి మదర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి 8 times నార్మల్ డెలివరీ ద్వారా బయటికి బేబీ రావాలంటే 8 times రొటేషన్ అవ్వాలి. 8 times తన బాడీని మౌల్డ్ చేసుకుంటూ, అంటే ఆ దారి ఉంటది కదా, నార్మల్ డెలివరీ ద్వారా వచ్చే దారి ఉంటది కదా, ఆ దారిలో 8 times తన బాడీని మౌల్డ్ చేసుకుంటూ బయటికి రావాలి. అంటే అక్కడ ఏంటి అంటే ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది బేబీకి. అక్కడ ఫైటింగ్ స్పిరిట్ తన బర్త్ ముందే తన డెవలప్ అవుతుంది అనమాట. అలాగే మనకి మదర్ వజైనాలో వచ్చేసి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఒక లేయర్ ఫామ్ అయ్యి తనకి స్ప్రెడ్ అవుతుంది బేబీకి. సో ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అవడం వల్ల తనకి ఇమ్యూనిటీ అన్నది బాగా, బర్త్ నుంచి వచ్చే ఇమ్యూనిటీ అన్నది సఫిషియెంట్ గా అందుతుంది. ఇలా ఫైటింగ్ స్పిరిట్ వచ్చేస్తుంది, తర్వాత ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా సొంతంగా డెసిషన్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళు పుట్టిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ని సొంతంగా ఎలా డీల్ చేయాలి అన్న ఒక స్పిరిట్ అనేది అక్కడే వచ్చేస్తుంది అనమాట, బై బర్త్ వచ్చేస్తుంది. సో నార్మల్ డెలివరీ వల్ల ఇది బయట చూసుకుంటే ఇది. తర్వాత హెల్త్ పరంగా చూసుకుంటే గట్ హెల్త్ అయినా, మెంటల్ హెల్త్ అయినా, లర్నింగ్ కెపాసిటీ అయినా, ఇంటెలిజెన్సీ అయినా కూడా సి సెక్షన్ బేబీతో పోలిస్తే నార్మల్ డెలివరీ ద్వారా వచ్చిన బేబీకి ఎక్కువ అవకాశాలు, ఎక్కువ శాతం ఉంటుంది అనమాట. ఈవెన్ గట్ హెల్త్ కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ నార్మల్ డెలివరీలో వచ్చిన బేబీ గట్ హెల్త్ లో, అంటే మన గట్ లో ఏంటి అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది, మన శరీరానికి మంచి చేసే ఈకోలై బ్యాక్టీరియా అంటారు దాన్ని. సో అది ఎక్కువ శాతం నార్మల్ డెలివరీ వచ్చిన బేబీలో ఉంటుంది అనమాట. సి సెక్షన్ బేబీలో అది లాస్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి మదర్ సైడ్, బేబీ సైడ్ నుంచి వచ్చే బెనిఫిట్స్. మదర్ సైడ్ నుంచి అంటే ఏంటి అంటే, ఇప్పుడు సి సెక్షన్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ నార్మల్ డెలివరీ ద్వారా వచ్చినప్పుడు మదర్ కి రికవరీ తొందరగా ఉంటుంది, బ్లడ్ లాస్ ఎక్కువ ఉండదు, అనవసరమైన సడిషన్ ఇంజెక్షన్లు అవసరం ఉండదు. సో తన హెల్త్ పరంగా తొందరగా రికవరీ అయిపోతుంది. ఇది మదర్ సైడ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నమాట నార్మల్ డెలివరీ ద్వారా. నార్మల్ డెలివరీ ద్వారా వచ్చిన బేబీకి మదర్కి అఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తను దారిలో ట్రావెల్ చేసి వస్తుంది, అంటే వజైనాలో ట్రావెల్ చేసి వస్తుంది కదా. సో ఆ ట్రావెలింగ్ లో అన్నది మదర్కి బేబీకి అఫెక్షన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అక్కడే స్ట్రాంగ్ బాండింగ్ అన్నది ఉంటుంది అనమాట. నార్మల్ బేబీకి, సి సెక్షన్ బేబీకి అది చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట. సో నార్మల్ డెలివరీ బేబీ అన్నది మదర్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది, మదర్ కనెక్టెడ్ గా ఎక్కువగా ఉంటుంది. మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ కూడా నార్మల్ బేబీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ ద్వారా వచ్చే బేబీ అండ్ మదర్ అండ్ చైల్డ్ బెనిఫిట్స్. మేడం, మరి ఇప్పుడు వరకు మనం నార్మల్ డెలివరీ గురించి మాట్లాడాం కదా, మరి సి సెక్షన్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి మేడం? సి సెక్షన్ లో వచ్చేసి ఫస్ట్ మనం మదర్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. సి సెక్షన్ చేయాలి అంటే వాళ్ళకి అనస్థిషియా ఇవ్వాలి. అనస్థిషియా లంబార్ 4 లో ఇస్తారు, అంటే మనకి వెన్నెముకల్లో ఇస్తారనమాట. సో అది పెద్ద డిసడ్వాంటేజెస్. ఎందుకంటే డెలివరీ తర్వాత వాళ్ళు చిన్న ఫిజికల్ స్ట్రెయిన్ అయినా కూడా బ్యాక్ పెయిన్, సివియర్ గా బ్యాక్ పెయిన్ వస్తుంది. అదొక వాళ్ళకి డిసడ్వాంటేజ్. తర్వాత వాళ్ళకి కంప్లీట్ గా అబ్డామిన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రికవరీ టైం అన్నది మినిమం 2 years పడుతుంది.
రికవరీ టైం జస్ట్ వాళ్ళు రికవరీ అవ్వడానికి మినిమం 2 years పడుతుంది. బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి మనకి ఒక లైన్ పడుతుంది కాబట్టి వాళ్ళకి లోపల సూచర్స్ అవన్నీ హీల్ అవ్వడానికి కూడా 6 months టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఫిజికల్గా చాలా వీక్ అయిపోతారు. రికవరీ టైం లేట్ అవుతుంది. వాళ్ళు కేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాగే బాడీ పోస్చర్, మీరు సి సెక్షన్ అయిన వాళ్ళని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని డిఫరెన్స్ చూసినారంటే, దగ్గరగా చూసినారంటే డిఫరెన్స్ కరెక్ట్గా కనిపెట్టచ్చు అనమాట. బాడీ పోస్చర్ కూడా మారిపోతుంది. వాళ్ళకి ఇక్కడ సెక్షన్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ ఇబ్బంది పడి కొంతకాలం పాటు అంటే ఇయర్స్, ఒక 1 year 2 years పాటు రికవరీ అయ్యేంత వరకు ఇలా బెండ్ అయ్యి ఉండి వాళ్ళ బాడీ పోస్చర్ కూడా మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా మదర్ సైడ్ నుంచి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. తర్వాత మనం బేబీ సైడ్ గురించి మాట్లాడుకున్నామంటే తను ఎప్పుడు కూడా డిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. తర్వాత ఈజీ వే వెతుక్కుంటుంది. అది ఎలాంటిదైనా సరే, మంచైనా చెడైనా ఈజీ వే వెతుక్కుంటుంది. ఎందుకంటే తను వచ్చిన బర్తే అలాంటిది కదా. సో తనకు తనగా సొంతంగా రాలేదు, తను ఎవరో తీస్తే వచ్చింది. సో దానివల్ల ఏంటి అంటే ఇండిపెండెంట్ గా ఉండడం సాధ్యం కాదు. అలాగే ఈజీగా వచ్చింది. తను ఈ త్రూ వజైనా రావాల్సిన కష్టం అంతా తను పడలేదు, ఈజీగా వచ్చేసింది. ఎవరో చేయందిస్తే బయటకు వచ్చింది. తన లైఫ్ లో కూడా అవే క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఈ సి సెక్షన్ బేబీస్ లో వచ్చేసి ఇందాక మనం నార్మల్ డెలివరీలో మాట్లాడుకున్నాం, స్టమక్ లో ఈకోలై బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లాస్ ఎక్కువ ఉంటుంది. మనకి గట్ బ్యాక్టీరియాలో ఈకోలై బ్యాక్టీరియా ఉంది కదా. సో అది లేకపోవడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. సో గట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి. గట్ తోనే ఏ ప్రాబ్లం అయినా కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ ఈకోలై బ్యాక్టీరియా కూడా లాస్ అనేది ఈ సి సెక్షన్ బేబీలో ఎక్కువగా ఉంటుంది. అండ్ మదర్ చైల్డ్ ఎఫెక్షన్ కూడా ఇక్కడ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. తను ఎందుకంటే సడిషన్ లో ఉంటుంది మదర్. సో ఆ టచ్ ఫీల్ అవ్వలేదు. తన బేబీని ఇక్కడ వేస్తారు పుట్టగానే. సో మదర్ ఫీల్ అయితేనే కదా అది ఎమోషన్ తెలుస్తుంది. సో తన సడిషన్ లో ఉంటుంది కాబట్టి ఆ టచ్ లాస్ అవుతుంది. బేబీ పుట్టిన వెంటనే మదర్ టచ్ లాస్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే ఒక అఫెక్షన్ తగ్గిపోతుంది. మదర్ టచ్ వల్ల బేబీకి ఇమ్యూనిటీ గెయిన్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ కూడా లాస్ నార్మల్ డెలివరీలో వచ్చే బ్యాక్టీరియా లాస్ అవుతుంది. టోటల్ గా చెప్పాలి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి సి సెక్షన్ బేబీలో. సో ఇది డిసడ్వాంటేజెస్ మనకి బేబీలో, సి సెక్షన్ బేబీలో. సి సెక్షన్ వల్ల వచ్చే లాస్. అయితే నేనైతే నాకు తెలిసినంత వరకు నార్మల్ డెలివరీ కోసం నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. నా సర్వీస్ అంతా కూడా నార్మల్ అండ్ న్యాచురల్ బర్త్ ఇవ్వడానికే చేస్తున్నాను. అండ్ నేను కూడా విన్నాను మేడం, పీసీఓడి నుంచి పేరెంట్హుడ్ వచ్చినంత వరకు మీరు వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తారు అని నేను కూడా విన్నాను. సో మరి ఎవరైతే కన్సీవ్ అయిన వాళ్ళు, పీసీఓడితో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సో కన్సీవ్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ మీరు ట్రైన్ చేసి నార్మల్ డెలివరీ కింద మారుస్తారా? అవునండి. అంటే నా సర్వీసే అది అన్నమాట. వాళ్ళకి డే 1 నుంచి ఎప్పుడైతే మన దగ్గరకు వస్తారో, కొందరు పీసీఓడి ఉన్నప్పటి నుంచి వస్తారు, కొందరు డైరెక్ట్ గా కన్సీవ్ అయిన దగ్గర నుంచి వస్తారు. వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వచ్చిన డే 1 నుంచి కూడా వాళ్ళకి ఎలా కావాలి, మీ బేబీ ఎలా ఉండాలి, బేబీ ఎలాంటి బర్త్ తీసుకోవాలి అని వాళ్ళతోటే డిసైడ్ చేయబడతారు అనమాట. వాళ్ళనే నోట్ డౌన్ చేయిస్తాను. సో మీరు ఎలాంటి బేబీకి బర్త్ ఇవ్వాలనుకుంటున్నారు, సి సెక్షన్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారా, నార్మల్ డెలివరీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారా, సో అదంతా కూడా వాళ్ళతోనే మనం ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి న్యాచురల్ బర్త్ ఇవ్వడానికి మనం సర్వీస్ ఇస్తున్నాం అనమాట. ఓకే, రైట్. అంటే మీరు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు మేడం? ఆన్లైన్, ఆఫ్లైన్? ఆన్లైన్ అవైలబుల్ ఉంది, ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ అంటే అనంతపూర్లో ఉంటాను నేను. మోస్ట్ కేసెస్ అన్ని కూడా నాకు ఆన్లైన్ లోనే వచ్చాయి. ఈవెన్ చెప్పాలి అంటే 9th month డెలివరీ, 9th month పడిన తర్వాత కూడా సి సెక్షన్ అని డాక్టర్స్ చెప్పిన అమ్మాయిలు కూడా ఇక్కడ మన దగ్గర గైడెన్స్ తీసుకొని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. బేబీ వెయిట్ చూసుకుంటే 3.7. సో సాధారణంగా 3 దాటింది అంటే సి సెక్షన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ 3.7 ఉన్న అమ్మాయి చెన్నైలో నార్మల్ డెలివరీ అయ్యింది 9th month లో మన గైడెన్స్ తీసుకొని. సో అది మెంటల్ ప్రిపరేషన్ అలా ఉంటుంది, సైకలాజికల్ గా మదర్ ప్రిపరేషన్ అలా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదండి, ఎవరైతే పీసీఓడి ఉన్నా లేదా నార్మల్ గా డెలివరీ కన్సీవ్ అవ్వాలనుకున్నా సరే, సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేయండి, మేడంతో అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.